హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 7 ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ వస్తుందండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవునత్తయ్య గారు, నేనే అర్థం చేసుకోకుండా అమ్మతో పాటు పుట్టింటికి వెళ్ళిపోయానని ఇప్పుడు బాధపడింది కావేరి. సరేలే కావేరి, పర్వాలేదు, ఇక నుంచి నువ్వు సంతోషంగా చదువుకోవచ్చు, సరేనా? సరే, కానీ ఇవన్నీ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెడదాం, ఆలస్యం అయిపోతుంది అన్నారు. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అని అంది కావేరి. ఏంటమ్మా కావేరి, అడుగు అని అన్నారు ఆవిడ. మన ఇంట్లో పని చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా, అయినా వంట పని మాత్రం మీరే ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. కావేరి, మన దగ్గర ఎంత డబ్బున్నా మన భర్తకి పిల్లలకి మన చేత్తో వండి పెట్టడంలో ఉండే సంతోషం వేరే దేనిలోనూ ఉండదు. అందుకే నేను ఎప్పుడు నేనే వండి పెడతాను. నాకు ఒంట్లో బాగోలేనప్పుడు మాత్రమే ఇంట్లో పని చేసే వాళ్ళు వండుతారు. అది కాక ఇప్పుడు నువ్వు వచ్చాక నాకు చాలా హెల్ప్ గా ఉంది కావేరి. కళ్యాణ్కి నేను వండితేనే చాలా ఇష్టం. నాకు ఒంట్లో బాగోలేదని పనివాళ్ళు వండితే సరిగ్గా తినను కూడా తినడు అని చెప్పారు వసంతి గారు. సరే అత్తయ్య గారు అని చెప్పి కావేరి కూడా హాట్ బాక్స్లు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్త కోడలు వంటగదిలో మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ కళ్యాణ్ తన తండ్రికి అన్ని వివరాలు చెప్పాడు. మంచి విషయం కళ్యాణ్, కావేరిని చదివిస్తామని చెప్పి మేము ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించాం. నువ్వేమో చదివించాలని చెప్పావని అమ్మ చెప్తే నాకే చాలా కష్టంగా అనిపించింది. పర్వాలేదు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. కానీ కళ్యాణ్, కావేరి రోజు కోయంబత్తూరు వెళ్ళి రావడం చాలా అసాధ్యం అని ఆయన అడుగుతూ ఉండగానే అక్కడికి వాసంతి మిగతా కోడళ్ళు కొడుకులు వచ్చి కూర్చున్నారు. కావేరి కొంచెం సేపు మౌనంగా ఉంటే బాగుండేది, కానీ తొందరపడి జవాబిచ్చేసింది. ఏం పర్వాలేదు మామగారు, రోజు వెళ్ళి రావటం కష్టంగా ఉంటుంది, నేను అక్కడే హాస్టల్లో ఉంటాను అని అంది. ఆ మాట విన్న మరుక్షణమే కళ్యాణ్ తన పక్కనే ఉన్న గాజు టేబుల్ ని చేత్తో బలంగా గుద్దేసి కోపంగా లేచాడు. గాజు పెంకులు గుచ్చుకొని అతని చేతి నుండి రక్తం కారుతూ ఉండగా అతను ఆవేశంగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టి పైకి లేపి, ఏంటి, హాస్టల్లో ఉంటావా? నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే నేను కాశీ రామేశ్వరం వెళ్ళి సన్యాసిగా మారిపోవాలా అని కోపంతో మండిపడ్డాడు. అది చూసి గంగకు యమునకు మాత్రం లోపల సంతోషంగా ఉంది. కావేరి భయంతో వణికిపోయింది. అక్కడ నిలబడి ఉన్న అతని అమ్మ నాన్నలు తమ్ముళ్ళు పనిచేసే వాళ్ళు కూడా కళ్యాణ్ కోపాన్ని చూసి వణికిపోయారు. కళ్యాణ్, ఇప్పుడు ఆమె ఏమందని అంత కోపడుతున్నావు? చేతికి రక్తం వస్తుంది, చూడరా అని వాసంతి ఏడుస్తూ చెప్పగాని కావేరి వెంటనే తన చీర కొంగును అతని చేతికి చుట్టింది. నేను చదివిస్తానని చెప్పింది నీ సంతోషం కోసం, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలని. ఆ ఒక్క కారణాన్ని మనసులో పెట్టుకుని హాస్టల్లో ఉండిపోవాలనే ఆలోచన నీకు రాకూడదు. కోయంబత్తూర్ వైద్య కళాశాలలో సీటు మాత్రమే కాదు, నువ్వు నేను ఉండడానికి అక్కడ ఒక కొత్త ఇల్లు కూడా కొన్నాను అని చెప్పాడు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. కళ్యాణ్, ఏం చెప్తున్నావు? కోయంబత్తూరులో ఇల్లా అని అడిగారు కళ్యాణ్ తండ్రి. అవునానా, తన 5 ఏళ్ళు చదవాలి, ఈ 5 ఏళ్ళు తనని హాస్టల్లో వదిలేసి నాకు ఇక్కడ ఏం పని? అంతేకాదు, బస్సులో వెళ్ళి రావడం చాలా కష్టం, అందుకే అక్కడే ఇల్లు కొన్నాను. నేను ఇక్కడ ఆఫీస్కి రావాలి కాబట్టి రోజు 2 గంటలు ప్రయాణం చేసి వస్తాను, నాకు పర్వాలేదు, కానీ కావేరి నాతోనే ఉండాలి అని అందరి ముందు నొక్కి చెప్పాడు కళ్యాణ్. అన్నయ్య, చేతికి చాలా రక్తం వస్తుంది, గాజు బెంకు లోతుగా గుచ్చుకున్నట్టుంది, పదండి హాస్పిటల్కి వెళ్దాం అని ప్రవీణ్ కంగారు పడ్డాడు. వద్దు ప్రవీణ్, నేను చూసుకుంటాను అని అన్న కళ్యాణ్ ఆమె చీర కొంగుతో చుట్టిన చేతిని అలానే ఉంచుకుని మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆమె అతని గదిలోకి వెళ్లి కళ్యాణ్ చేతిని పట్టుకుని అక్కడ ఉన్న కాటన్తో అతని చేతిని క్లీన్ చేసి మందు పోసింది కావేరి. నేను కావాలని అలా అనలేదు, మామగారు అడిగేసరికి తొందరపడి అనేశాను, నేను మాట్లాడింది తప్పే, నన్ను క్షమించండి అని ఆమె చెప్పగానే కళ్యాణ్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఇక 2 రోజులు గడిచాయి. అమ్మా, రేపు కొత్త ఇంట్లో పాలు పొంగిద్దామని వాసంతితో చెప్పాడు కళ్యాణ్. కొత్త ఇల్లు కదరా కళ్యాణ్, అందరినీ పిలిచి మంచిగా చెయ్యాలి, హఠాత్తుగా మనం మాత్రమే ఎలా చేస్తాం? ఒక వారం ఆగి చేసుకుందాం, దానికి ముందు ఇంటి ప్యూనవచరణ కావలసిన ఏర్పాట్లు చేయాలి అని అన్నారు ఆవిడ. అమ్మ, అంత ఘనంగా ఏమీ వద్దు, మన ఫ్యామిలీ చాలు, కావేరి వాళ్ళ అమ్మ నాన్న అంతే. వచ్చే వారం కావేరి కాలేజీలో చేరాలి, ఇద్దరం ఒంటరిగా వెళ్ళడానికి అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మన ఫ్యామిలీ వరకే కానిద్దాం అని చెప్పాడు కళ్యాణ్. సరే కళ్యాణ్, అలాగైతే ఈ రోజు కావేరిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు నువ్వే చెప్పిరా అని అన్నారు ఆవిడ. అమ్మా, ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కావేరిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మతో నేను కొంచెం కోపంగా మాట్లాడ్డాను, ఇప్పుడు వెళ్ళాలంటే అని అన్నాడు.
మీరు నాన్న వెళ్ళి మాట్లాడరండి అని అన్నాడు. వాళ్ళు నిన్ను తప్పుగా అనుకోరు కళ్యాణ్. కోపంగా మాట్లాడి వచ్చావు కాబట్టి నువ్వే వెళ్ళి సమాధానపరచాలి. కావేరిని తీసుకుని వెళ్ళి మంచిగా మాట్లాడరా కళ్యాణ్ అని వాసంతి చెప్పడంతో కళ్యాణ్ ఇప్పుడు కావేరిని తీసుకుని ఆమె పుట్టింటికి బయలుదేరాడు. కారులో వెళ్తున్నంతసేపు కావేరి చూపులన్నీ కళ్యాణ్ మీదే ఉన్నాయి. ఇంటికి వెళ్ళగానే కావేరి తల్లిదండ్రులు తోటలో ఉన్నారు. ఏమండి, అమ్మ నాన్న తోటలో ఉన్నారు, తలుపు వేసి ఉంది, పదండి మనం తోటలోకి వెళ్దామని అంది కావేరి. సరే వెళ్దామని అతను నడవబోయాడు. ఏమండి, తప్పుగా అనుకోకండి, ఇది వ్యవసాయ భూమి, షూస్ తో లోపలికి వెళ్ళకూడదు, మీరు షూ తీసి బయట పెట్టి రండి అని ఆమె కొంచెం భయపడుతూనే చెప్పింది. సరే కావేరి అని మళ్ళీ చెప్పి అతను తమ షూ తీసి అక్కడే వాకిలి దగ్గర పెట్టి ఇప్పుడు మొదటిసారిగా బయట ఒట్టి కాళ్ళతో నడిచాడు కళ్యాణ్. కావేరి తల్లిదండ్రులు అప్పుడే పాలు పితకడం ముగించి ఆవులను వేరే చోట కడుతున్నారు. అమ్మా అని కావేరి పిలవగానే ఇద్దరు తిరిగి చూసి రా తల్లి కావేరి, రెండు అల్లుడు గారు అని అన్నారు. ఇక పైకి కట్టుకున్న తన తెల్ల పంచెని కిందకి జార్చుకుంటూ వేగంగా వచ్చారు కావేరి తండ్రి. రండి రండి అల్లుడు గారు, నమస్కారం అని కావేరి తల్లి కూడా అల్లుడికి నమస్కారం పెట్టింది. నమస్కారం అత్తయ్య గారు, నమస్కారం మామగారు అని బదులిచ్చిన వాళ్ళని చూడడానికి అతనికి కొంచెం కష్టంగానే అనిపించింది. ఇప్పుడు కళ్యాణి మొదట మాట్లాడ్డాడు. మామగారు, కావేరికి కోయంబత్తూరు వైద్య కాలేజీలో సీటు తీసుకున్నాను, వచ్చే వారం చేరుతుంది అని అతను చెప్పి ముగించక ముందే వారిద్దరి ముఖాల్లోని చెప్పలేనంత సంతోషం నిండిపోయింది. చాలా సంతోషం అల్లుడు గారు, నేను ఊహించనే లేదు. కావేరి ఆశపడ్డట్టే వైద్య కళాశాల సీటు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఇద్దరు అన్నారు. కోయంబత్తూరులో కొత్తగా ఇల్లు కొన్నాను, అందుకే రేపు ఇంట్లో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో పాలు పొంగించాలి. ఉదయం 7 గంటలకే బయలుదేరాలి. మీరు రెడీగా ఉండండి, నేను వచ్చేటప్పుడు మిమ్మల్ని తీసుకుంటాను అని కళ్యాణ్ చెప్పాడు. సరేనండి అల్లుడు గారు, చాలా సంతోషం, ఉదయం మేము రెడీగా ఉంటాము, రండి టీ తాగుదాం అని ఇంట్లోకి పిలిచారు. పర్వాలేదు మామగారు, వచ్చేటప్పుడు టీ తాగాము, ఇబ్బంది ఏమీ లేదు, మేము బయలుదేరతాం, కొంచెం పని ఉంది అని వాళ్ళతో చెప్పి కావేరిని తీసుకుని బయలుదేరాడు కళ్యాణ్. ఈ రోజు గదిలో కావేరితో కళ్యాణ్ ఆమె తల వాల్చి గుండెల మీద పడుకుని, కావేరి, నాకు చాలా కోపం వస్తుందని నువ్వు భయపడుతున్నావా అని అడిగాడు. లేదండి, మీరు కోపంగా ఉన్నప్పుడు కొంచెం భయమిస్తుంది, ఒళ్ళంతా వణికిపోతుంది, మీరు ఎందుకు అంత కోపడతారు అని అంది ఆమె. చిన్నప్పటి నుంచి అలానే అలవాటైపోయింది కావేరి, నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను, నన్ను కొంచెం అర్థం చేసుకో కావేరి, నువ్వు నాతోనే ఉండాలి, అందుకే నేను కాలేజీలో చేర్పించాలని ఆలోచన రాగానే కోయంబత్తూరులో కొత్త ఇల్లు కొన్నాను, రేపు ఇదే సమయానికి నువ్వు నేను అక్కడ ఒంటరిగా ఉంటామని అన్నాడు. అది తలుచుకుంటే కొంచెం కష్టంగానే ఉంది అని అంది కావేరి. వెంటనే అతను కొద్దిగా తల పైకెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ, ఏంటి, నన్ను చూస్తే భయంగా ఉందా అని అడిగాడు. అతను అలా తన మీదకి వంగి ముఖంలోకి చూస్తూ అడుగుతూ ఉంటే ఆమె ఏం చెప్పగలదు. మిమ్మల్ని చూసి కాదండి, అత్తయ్య గారిని వదిలి వెళ్ళాలి కదా, ఆవిడ్ని దూరం అవుతున్నానని బాధగా ఉంది, ఇంకా మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా అని అంది. నీకు కాలేజ్ సెలవు ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం, వారంలో 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, సరేనా అని అన్నాడు. సరేనండి అంది కావేరి. నువ్వు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేవు, ఇంటి పనులన్నీ చూసుకుని కాలేజ్కి వెళ్ళాలి, సాయంత్రం వచ్చి రాత్రి భోజనం రెడీ చేయాలి, ఆ తర్వాత నాకు అన్న మాట ఆపాడు కళ్యాణ్. నాకు అర్థమైందండి, నేను అన్ని సర్దుకుంటాను, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాను అంది కొద్దిగా సిగ్గుపడుతూ. అంటే నేను చెప్పింది నీకు అర్థమైందన్నమాట అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ. ఇప్పుడు కాదండి, 2 రోజుల క్రితం నేను హాస్టల్లో ఉంటానని చెప్పినప్పుడు మీరు గాజు టేబుల్ పగలగొట్టి మీ చేతికి గాజు గుచ్చుకున్నప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడారే, అప్పుడే అర్థమైంది నేను లేకుండా మీరు ఉండలేరని. మీరేం కంగారు పడకండి, నేను అన్నిటినీ సర్దుకోగలను. ఎంతో మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుని చదువుకోవటం లేదా, వాళ్ళకి సాధ్యమైనప్పుడు నాకు ఎందుకు కాదు, నేను తప్పకుండా అన్ని చూసుకుంటానే ఉంటాను, చదువు పూర్తి చేస్తాను, ఏ ప్రాబ్లం లేదు అంది కావేరి. అలాగే కావేరి, ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కాలేజ్కి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది, నీకు అన్ని సరేనా అని కాస్త నొక్కి అడిగాడు. అదేదో ఆ రోజే చెప్పేశారు కదా, వాయిదా వేయటం కుదరదని, మీకు వెంటనే పిల్లలు కావాలని, అందుకే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా 9 నెలల వరకు కాలేజ్కి వెళ్ళొచ్చు అంది. కావేరి, ఇలా అంటున్నానని నన్ను ఏమైనా సైకో అనుకోకు, నా పరిస్థితి అలాంటిది, నీ వయసుకి నా వయసుకి చాలా తేడా ఉంది, నీకు తెలుసు,
నేను పెళ్ళే వద్దనుకున్నాను, నన్ను బలవంతంగా పెళ్లి చేసి పడేశారు. అలాగని ఇప్పుడు ఏదో మొక్కుబడిగా నీతో కాపురం చేయలేను. అందుకే నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరించాను. నా వయసుకి ఇప్పుడు పిల్లలు ఉంటే కనీసం 3వ తరగతి చదువుతూ ఉండేవారు. అందుకే కావేరి, ఆలస్యం అయితే వయసు మరీ ఎక్కువైపోతుంది. నీకు ప్రాబ్లం లేదు, కానీ ఒక మగాడిగా నాకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు. ఒక 5 ఏళ్ళు వాయిదా వేస్తే చుట్టూ ఉన్న వాళ్ళు చూడటం మొదలు పెడతారు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి కావేరి అన్నాడు. చెప్పండి అని అంది. అతను ఇంకా ఆమె గుండెపై తలపెట్టి పక్కకు తిరిగి పడుకొని ఉన్నాడు. కావేరి, నాకు పెళ్లి ఇష్టం లేకనే వద్దని చెప్తూ వచ్చాను. కానీ నా స్నేహితులు చాలా మంది నా చెవిన పడేలాని వీడి అబ్బాయి కాదు అని నన్ను ఎగతాళి చేశారు. సరదాగా మాట్లాడినట్టు, ఎరా నువ్వేమైనా అబ్బాయి కదా, నీకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదా అని అడిగేవారు. అప్పుడు కోపం వచ్చేది, కానీ నాకు ఆసక్తి లేదు కాబట్టి మౌనంగా ఉండిపోయేవాడిని. ఒకవేళ పెళ్ళయ్యాక మనం పిల్లలు వద్దని ఒక 5 ఏళ్ళు వాయిదా ఇస్తే నన్ను చూసి అబ్బాయిని కాదని ముద్ర వేసేస్తారు. ఇవన్నీ ఆలోచించి నీతో కొంచెం కోపంగా ప్రవర్తించాను. నా పరిస్థితి నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అని చెప్పి ముగించాడు కళ్యాణ్. మీరు చెప్పడంలో తప్పేం లేదండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను తప్పకుండా బిడ్డను కని కూడా చదువుకుంటాను. మీ పరిస్థితి నాకు అర్థమైంది. అందుకే నేను మిమ్మల్ని తప్పుగా అనుకోవటం లేదు. నేను సంతోషంగానే బిడ్డను కనిస్తాను అని కావేరి చెప్పగానే కళ్యాణ్ ప్రేమగా నుదుటపై ముద్దు పెట్టాడు. కావేరి, ఒక్క రాత్రి కూడా నేను వదిలి నేను ఉండలేను. నీకు అది కష్టంగా ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, నేను వదిలి నేను ఒంటరిగా ఉండలేను అన్నాడు. ఏం పర్వాలేదండి, నేనేమీ అనలేదు, ఏమీ అనుకోవట్లేదు. మీ ఇష్ట ప్రకారమే నేను మిమ్మల్ని చూసుకుంటాను. నా కలను నా లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తున్నారు. దీనికి నేను మీకు ఏమి ప్రత్యుపకారం చేయాలో కూడా నాకు తెలియటం లేదు. నిజం చెప్తున్నానండి, చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనేది నా కలగానే అయిపోతుందని నా స్నేహితురాలు చాలాసార్లు ఎగతాళి చేశారు. ఇంకా చెప్పాలి అంటే మా అక్కే ఒక హాస్టల్లో ఊడ్చే పని కూడా నువ్వు పనికిరావు, అలాంటిది నువ్వెక్కడ డాక్టర్ అయ్యి కత్తి పడతావు అని నన్ను ఎగతాళి చేసింది. అందరూ నన్ను అవమానపరిచారు. ఈ రోజు మీరు నా జీవితంలో అతిపెద్ద లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారు. మీకోసం ఒక బిడ్డేంటి, 10 మంది పిల్లలైనా కనిస్తాను అని ఆమె చెప్పగానే ఆనందంతో కళ్యాణ్ ఆమెను బంధించాడు. కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. ఎప్పుడు అతనితో కాస్త విసుగ్గా కలిసే కావేరి ఈ రోజు ప్రేమలో లీనమైపోయింది. ఇక యమున, ప్రవీణ్ గదిలో ఉన్నారు. నువ్వు చేసేది చాలా తప్పు యమున, నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇలాగే చేస్తూ ఉంటే నీకు నాకు మధ్య ప్రేమ లేకుండా పోతుంది అని ఆమెతో గొడవ పడుతున్నాడు ప్రవీణ్. ప్రవీణ్, ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఎంత కోపడుతున్నారు అని అంది యమున. నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు యమున. నీకు నాకు పెళ్ళయింది, మనం పిల్లల్ని కనటంలో నీకేంటి సమస్య? నన్నేదో అంటరాని వల్ల చూస్తున్నావు అన్నాడు. ఏంటి ప్రవీణ్, కొన్నాళ్ళు పిల్లలు వద్దని జాగ్రత్తగా ఉందామని మిమ్మల్ని వాడమంటే నన్నేదో అంటరాని వాడిలా అలా ఇలా మాట్లాడుతున్నారు? అదంతా ఏమీ లేదు, ఇది జాగ్రత్త కోసమే అని అంది. ఎక్కువ మాట్లాడడం అంటే చెంప పగిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే? మొదటి రాత్రి రోజే వాడమన్నావు చూడు, ఆ రోజే నీ చెవులు వాయించుంటే సరిపోయేది. ఇప్పుడు 1 నెల రోజులైంది, ఇప్పటికీ నన్ను ఒంటరిగా ఉండడమే లేదు. అంత భద్రత ఏం కావాలి నీకు? పిల్లల్ని కంటే నీ అందం ఏమైనా పోతుందా అని కోపంగా అరిచాడు ప్రవీణ్. ప్రవీణ్, దయచేసి మనం ఆనందించాల్సింది ఇంకా చాలా ఉంది. అప్పుడే పిల్లల్ని కని జీవితం విసుగు పుట్టిస్తుంది అని అంది. నోర్మి, పిల్లల కంటే జీవితం విసుగు పుట్టిస్తుందా? అది ఎంత అందమైన అనుభవమో నీకు తెలుసా? నీలాంటి వాళ్ళకి పిల్లలు లేకుండా బాధపడితేనే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. దాన్ని వదిలేసి పిల్లలు వద్దు వద్దు అని ఈ రోజు వరకు హింసిస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, ఇకపై నేను ఎలాంటివి వాడను. నాతో ఉండాలి అంటే ఉండు, లేదంటే నీకు పిల్లలు వద్దనుకుంటూ ఉంటే మర్యాదగా కిందకి పోయి మూసుకుని పడుకో అని చెప్పి ఇక దాన్ని విసిరుకొట్టి మంచం మీద పడుకున్నాడు ప్రవీణ్. చదువుకున్న వాడిలా ప్రవర్తిస్తున్నావు ఏంటి ప్రవీణ్? చదువుకున్న వాడివే కదా, నీకు బుద్ధి ఉండదా? నేనేం తప్పు చెప్పానని ఎంత కోప్పడుతున్నావు? పోరా, నువ్వు అలా కొన్నాళ్ళు ఏమీ లేకుండా ఒంటరిగా ఉంటేనే నీకు బుద్ధి వస్తుంది అని అతనితో వాదించి ఆమె కూడా కింద పడుకుంది. కొద్దిసేపు పడుకున్నాక ఆమె ఉండబట్టలేకపోయింది. సరే ప్రవీణ్, నీ ఇష్ట ప్రకారమే ఉండు అని మళ్ళీ పైకి వచ్చి అతని పక్కనే ఉంది యమున. అలాగా దారికి అంటూ ఆమెతో ప్రేమగా కలిశాడు. వరుణ్, మీ అన్నయ్యని చూసారా? ఆమెను డాక్టర్ చదివిస్తున్నారు, వేరే కాపురం పెడుతున్నారు. మీరు ఉన్నారు చూడండి, మనం కూడా వేరుగా వెళ్ళిపోదాం, సొంతంగా వ్యాపారం చేద్దామని అంది గంగ. ఆమెను తన గుండెల్లోకి తీసుకుంటూ,
గంగ, ఆమె మీ చెల్లెలే కదా, నువ్వు చదువు పూర్తి చేసావు. ఆమె ఇప్పుడే ఇంటర్ పూర్తి చేసింది. నీట్ పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి. డాక్టర్ అవ్వాల్సిన అమ్మాయి. అది అర్థం చేసుకుని మా అన్నయ్య చదివిస్తున్నాడు. వాళ్ళు కోయంబత్తూరు నుంచి తిరుపూర్కి రోజు రాను పోను ఉదయం సాయంత్రం 2 గంటలు ప్రయాణించాలి. చాలా అలసిపోతారు పాపం కదా. అందుకే మా అన్నయ్య అక్కడ ఇల్లు కొని చదువు పూర్తయ్యే వరకు ఉండాలని చూస్తున్నాడు. నీకు తెలుసా, మా అన్నయ్య ఎవరి కోసమో ఎప్పుడు ఎలాంటి సర్దుబాటు చేసుకోలేదు. జీవితంలో మొదటిసారి కావేరి కోసం చేస్తున్నాడు అంటే అది ఆమె మీద ఆయనకున్న ప్రేమ. ఆయన కూడా రోజు ఉదయం ఇక్కడికి వచ్చి వెళ్ళటం చిన్న పనా? భార్య కోసం సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఇందులో నీకేంటి ప్రాబ్లం అని అన్నాడు. నాకేం ప్రాబ్లం లేదు. నేను 2 ఏళ్ళు ఎంబీఏ చదువుతామని అనుకుంటున్నాను అంది. మంచి విషయం గంగా. నువ్వు చదువు, నేను చదివిస్తాను. నేను వద్దని అనడం లేదు. నువ్వు ఎంబీఏ పూర్తి చేస్తే నా వ్యాపారంలో నువ్వు కూడా తోడుగా ఉంటావు. ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు వరుణ్. నేను కూడా కోయంబత్తూరులోనే చదువుతాను అంది. దయచేసి గంగా, నీ చెల్లెలతో పోటీ పడుకో. తిరుపూర్లో మంచి కాలేజీలు ఉన్నాయి. నువ్వు ఇక్కడే చదువు అని వరుణ్ చెప్పాడు. అదంతా కుదరదు. నేను కోయంబత్తూరులోనే చదువుతాను అని కోపంగా చెప్పింది గంగ. అలాగా, ఏ ప్రాబ్లం లేదు. కోయంబత్తూరులో నువ్వు ఏ కాలేజీలో చదవాలనుకుంటే అక్కడే చేరుస్తాను. కానీ నువ్వు రోజు రాను పోను చెయ్యాలి. దాంతో నీకేం ప్రాబ్లం లేదు కదా అని అన్నాడు వరుణ్. అదేలా? నేను రోజు బస్సులో రాను పోను చేయటం కష్టంగా ఉంటుంది. మీరు అక్కడే ఇల్లు చూడండి, మనం అక్కడే ఉందామంది. వెంటనే ఇల్లు కొని నిన్ను కాపురం పెట్టించేంత పలుకుబడి మనకు లేదు. నువ్వు ఒక పని చెయ్యి, హాస్టల్లో ఉండు. సెలవు ఉన్నప్పుడు ఇంటికి రా, ఏ ప్రాబ్లం లేదు అని ఒక్క మాటతో చెప్పేశాడు వరుణ్. అదేంటి, పలుకుబడి లేకపోవటం ఏంటి? మీ అన్నయ్య మాత్రం భార్య కోసం వెంటనే కొత్త ఇల్లు కొంటున్నాడు. మరి మీరు కొనడానికి ఏంటి ప్రాబ్లం అని ఆమెలోని అసూయ గుణం అప్పుడే బయట పెట్టింది. సరే, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అన్నయ్య కొన్నాడు, నేను కొనలేదు. అదే నీ ప్రాబ్లం. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. అన్నయ్య సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. ఆయన డబ్బుతోనే ఇల్లు కొన్నాడు. నేను ప్రవీణ్ ఇప్పటికీ నాన్నగారి వ్యాపారాన్ని చూసుకుంటున్నాం. మేము సొంతంగా ఏ వ్యాపారం మొదలు పెట్టలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఆఫీసులో మేమిద్దరం పనిచేసే కార్మికులం లాంటి వాళ్ళం. అది అర్థం చేసుకోగంగా అని చెప్పి వెంటనే ఆమెను వదిలి పక్కకు తిరిగి ఒంటరిగా పడుకున్నాడు వరుణ్. కళ్యాణ్ కావేరి. కావేరి, చాలా అలసిపోయావా అని అడిగాడు. లేదండి అని నవ్వుతూ తలూపింది. ఈ రోజు నీకెందుకు అలుపు రాలేదో తెలుసా అని అడిగాడు. తెలీదండి అని అంది. అతను ఇంకా ఆమె మీదే ఉన్నాడు. ఇన్నాళ్ళు ఏదో వేరే దారి లేదన్నట్టు నాతో ఉండేదానివి, కానీ ఈ రోజు నీలో ఒక ప్రేమ కనిపిస్తుంది కావేరి. నువ్వు నన్ను హత్తుకోవటం, ముద్దు పెట్టడం అన్నిట్లోనూ ప్రేమ ఉంది. ఇప్పుడు కూడా నేను వదిలిపెట్టాలంటే మనసు రావట్లేదు. ఈ రోజు మళ్ళీ 2వ సారి మాత్రమే. దయచేసి అని అడిగాడు. ఎప్పుడు తెల్లవాళ్ళు నిద్రపోనివ్వరు కదా, ఈ రోజు ఎందుకు 2వ సారి? ఇంకొకసారి అని అడుగుతున్నారు అంది. దానికి కారణం ఉంది. మనం ఉదయాన్నే తొందరగా బయలుదేరాలి. రాత్రి మొత్తం నేను నాలో లీనం చేసుకుంటే ఉదయం లేవవు పాపం అని అన్నాడు. సరేనండి అని తలోపగానే కళ్యాణ్ తన పనిని ప్రారంభించాడు. చాలా సేపటి తర్వాత ఆమెను విడిచిపెట్టి అతను నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు కావేరికి మెలకువ వచ్చింది. ఏమండి, తెల్లారింది, లేవండి అని కావేరి చెప్పగానే, నాకు నిద్ర వస్తుంది కావేరి, దయచేసి ఒక 10 నిమిషాలు అన్నాడు కళ్యాణ్. మీరు కింద పడుకోండి, నేను లేచి ఫ్రెష్ అయ్యి పనులు చూసుకుంటాను. 7 గంటలకు బయలుదేరాలి కదా అని అంది. హే, ఏంటి ఇంత వెచ్చగా, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కొంచెం సేపు దయచేసి ఉండు. వదిలి వెళ్తే ఎలా అని కళ్ళు తెరవకుండానే మళ్ళీ ఆమెను హత్తుకున్నాడు. సరిపోయింది. కొంచెం సేపు నన్ను వదిలితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి సిద్ధమవుతాను. ఆలస్యం అయితే అక్కడ పాలు పొంగించడానికి సమయం అయిపోతుంది. మంచి సమయంలో పాలు పొంగించాలి. దయచేసి అని చెప్పడంతో సరే వెళ్ళు అని వదిలాడు కళ్యాణ్. ఆ తర్వాత 2 గంటల్లో కళ్యాణ్ కూడా ఫ్రెష్ అయ్యి తయారై కిందకి వెళ్ళాడు. అప్పటికే యమున ఇక నేను నెలసరి అక్కడికి రాలేను అని చెప్పి రావటం మానేసింది. సరే, ఏం చేస్తాం అని ప్రవీణ్ ఆమెను వదిలి ఒంటరిగా బయటకు వచ్చాడు. గంగ కూడా తయారైంది. కానీ యమున రావటం లేదని తెలియగానే, ఆమె ఒకతే ఉంటుంది, మీరంతా వెళ్ళి రండి, మేము ఇంకొక రోజు వస్తామని ఆమె కూడా తప్పించుకుంది. సంతోషం అని మనసులో అనుకుంది కావేరి. అందరూ కలిసి బయలుదేరారు. కోయంబత్తూరు వెళ్లే దారిలోనే కావేరి వాళ్ళ అమ్మ నాన్నల్ని, వాసంతి, వేలాయుధం గారు తమ కారులో ఎక్కించుకున్నారు. ప్రవీణ్, వరుణ్ ఒక కారులో వెళ్తూ ఉండగా కళ్యాణ్, కావేరి ఒక కారులో వెళ్లారు. 1 గంటలో కోయంబత్తూరుకి చేరుకున్నారు. అక్కడ అతను కొన్న ఇల్లు చాలా అందంగా ఉంది.
వేలాయుధం గారికి అది కొన్న ఇల్లేనా అన్నంత ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతో చూసి చూసి కట్టినట్టు ఆ బంగ్లా అంత అందంగా ఉంది. లోపలికి వెళ్లే దారిలోనే 200 మీటర్ల వరకు ఒక పార్క్ లా ఉంది. అన్ని రకాల పూల మొక్కలు అక్కడే ఉన్నాయి. దాన్ని దాటి వెళ్ళాక కారు పార్కింగ్ ఉంది. అక్కడ వరుసగా 3 కార్లు నిలిపి చూసేసరికి ఆ బంగ్లా పూల తోరణాలతో అలంకరించబడి ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడ పంతులు గారు కూడా రెడీగా ఉన్నారు. కళ్యాణ్ ప్రాణ స్నేహితుడైన భాస్కర్ కూడా తన భార్య దుర్గాతో అక్కడే ఉన్నాడు. కళ్యాణ్, ఛాన్సే లేదురా, చాలా బాగుంది అన్నారు వేలాయుధం గారు. అన్నయ్య, చాలా అందంగా ఉంది అని అన్నాడు ప్రవీణ్. అన్నయ్య ఎంపిక ఎప్పుడు చాలా బాగుంటుంది అన్నాడు వరుణ్. ఇప్పుడు తన ప్రియమైన భార్య చేయి పట్టుకుని కళ్యాణ్ లోపలికి తీసుకుని వెళ్ళాడు. మిగతాది కొత్త ఇల్లు పాలు పొంగిచ్చే వేడుకతో ఇక తర్వాత భాగంలో. ఈ రోజు ఒక్క ఎపిసోడ్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.